వర్ణాశ్రమ లేఖలు 59వ లేఖ యథేచ్ఛ ఆగస్టు 13, 1946. బెంగళూరు నుంచి వచ్చిన కోమటి కుర్రవాడొకడు తల జడలు కట్టుకొని మధుర కరవృత్తితో జీవిస్తూ అరుణాచలేశ్వరుని దేవాలయంలో పడుకుంటూ నేను వచ్చిన కొత్త రోజుల్లోనే 2-3 ఏళ్ళు ఉన్నాడిక్కడ. అప్పుడు అతని తల్లి ఆశ్రమానికి వచ్చి వారిని ఇంటికి రమ్మని ఒత్తిడి చేయడం ప్రారంభిస్తే పండరీపురానికి పారిపోయాడు. ఆమెకి ఇతడు ఒక్కడే మగబిడ్డ, కావలసినంత ఆస్తి. వీడో ఏదీ వద్దనే అదొక విధానమైన విరాగి. ఆ తల్లి మొరపెట్టుకుంటే 1-2 సార్లు తల్లి మాట వినమని చెప్పి చూశారు భగవాన్. వినలేదు, పారిపోయాడు. గత ఆషాఢ మాసంలో మళ్ళీ వచ్చాడు. వాడెప్పుడూ పలక్కుండా హాల్లో ఒక మూల కూర్చుని సాధనో ఏదో వాడి తిప్పలు వాడు పడుతూ ఉండేవాడు. ఎవరితోనూ సంబంధం లేకుండా కూడా ఉండేవాడు. ఇప్పుడు జడలు తీసివేశాడే కానీ కార్యక్రమం మార్చుకోలేదు. భగవాన్ చూస్తూనే ఉన్నారు. వాడు పలకలేదు, వీరు పలకలేదు. 15 రోజులు గడిచిన తర్వాత ఒక మధ్యాహ్నం ఉద్యోగం చాలించుకొని వచ్చిన మన రాజగోపాలయ్య గారు యథాప్రకారం లైబ్రరీ పనిలో హాల్లో హాజరే ఈ కోమటి కుర్రవాడిని చూసి, పండరీపురం నుండి వచ్చాడా? ఎప్పుడో వాళ్ళమ్మ వీడు వస్తే జాబు రాయమని అడ్రస్ ఇచ్చింది కదా అన్నారు భగవాన్తో. అవును, వచ్చారు, 15 రోజులైనట్లుంది, చూస్తూనే ఉన్నా. మాట్లాడరాయే, పండరీపురం ఎలా ఉందని, ప్రసాదం ఏదని నేనెక్కడ పోయి అడిగేది? వారో మాట్లాడరు. వారి వారి చిత్తవృత్తి అనుసరించి కదా మనం పోవలసి ఉంది. ఎవరెవరి చిత్తవృత్తి ఎలా ఉంటే వారి వారి చిత్తానుసారం పోవలసిన విధి మనకున్నది అన్నారు భగవాన్. విజ్ఞులంతా తమ తమ చిత్తాలను తరచి చూచుకున్నారు. తక్కిన వారి సంగతి దైవానికి ఎరుక. ఎవరెవరి చిత్తవృత్తి ఎలా ఉంటే వారి వారి చిత్తానుసారం పోవలసిన విధి వారికి ఉన్నదట. చూసావా ఎంత మాటో!